Hello everyone, welcome to Ekamias Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇండియాలో మాన్సూన్స్ ఎందుకు తొందరగా వచ్చాయి అన్న దానికి కారణం ఏంటి, ప్లస్ ఇండియాలో జూలై 8th వరకు మనకి ఎంటైర్ ఇండియాలో మాన్సూన్ స్ప్రెడ్ అయిపోతుంది సార్. కానీ ఈసారి ఒక 8-9 డేస్ బిఫోరే జూన్ 29th టయానికే మొత్తం ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియాలోకి ఈ మాన్సూన్ స్ప్రెడ్ అయిపోయింది. దానికి కారణం ఏంటి అని ఐఎండీని అడిగితే ఐఎండీ హ్యాస్ గివెన్ 2 మేజర్ రీజన్స్. ఒకటేమో లో ప్రెషర్ సిస్టమ్, ఒకటేమో మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్. చాలా మందికి జాగ్రఫీ చదివాక కూడా ఈ మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ దాని గురించి దే హ్యావ్ డిస్కంఫర్ట్ ఆర్ దే డోంట్ నో అబౌట్ ద టెక్నికాలిటీ. జనరల్గా అయితే 4-5 రీజన్లు ఉన్నాయి సార్ ఎందుకు మాన్సూన్ తొందరగా వచ్చిందన్న దానికి. ఒకటి ఐఎండీ చెప్పినట్టు లో ప్రెషర్ సిస్టమ్, ఒకటి మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ యొక్క యాక్టివ్ ఫేజ్, మూడోది మాన్సూన్ ట్రఫ్ ఇంటెన్సిఫికేషన్, నాలుగోది ఎల్నినో యొక్క న్యూట్రల్ ఫేజ్, ఎన్సో యొక్క న్యూట్రల్ ఫేజ్ ఉండడం. ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేసి మనకి మాన్సూన్స్ త్వరగా రావడం, ఇండియాలో త్వరగా కవర్ చేయడం జరిగింది. 2023లో 4లో డిలే అవ్వడానికి కూడా ఈ మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్సే కారణం. సో మరి ఆ మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, మెయిన్స్లో ప్రిలిమ్స్లో ఎలా దానికి ప్రిపేర్ అవ్వాలో ఈ పర్టికులర్ వీడియోలో నేర్చుకోబోతున్నాం. దాని యొక్క డెఫినేషన్ చూస్తే సార్, అది ఈక్వేటర్ దగ్గర ఉండే ఒక అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్స్. అది ఈస్ట్ వర్డ్ మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఈక్వటోరియల్ రీజియన్ దగ్గర ఒక సర్క్యులర్ ప్యాటర్న్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఈస్ట్ వర్డ్ ట్రావెల్ చేస్తా మూవ్ అవుతూ ఉంటుంది. దాంట్లో 2 ఫేజెస్ ఉంటాయి, ఒకటి కన్వెక్టివ్ ఫేజ్, ఒకటి సప్రెస్డ్ ఫేజ్. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ఈస్ట్ వర్డ్ మూమెంట్లో ఇండియా మీద కన్వెక్టివ్ ఫేజ్ ఉందనుకోండి, వర్షాలు క్రియేట్ చేస్తుంది. సప్రెస్డ్ ఫేజ్ ఉంటే వర్షాలను క్రియేట్ చేయదు. అట్లా మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ యొక్క అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్స్ క్లౌడ్స్తోని, రెయిన్ఫాల్స్తోని, విండ్స్తోని, ప్రెషర్ ప్యాటర్న్స్తోని కంప్లీట్ ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది. కానీ ఇదొక టెంపరీ మూమెంటే సార్. ఈ సైకిల్ ఒక 30 to 60 days సైకిల్ ఉండి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ ఎ టెంపరీ మూమెంట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్స్ యాజ్ సచ్. ఇట్ ట్రావెల్స్ అరౌండ్ ద గ్లోబ్ ఇన్ ద ట్రాపికల్ బెల్ట్. 20° నార్త్ అండ్ సౌత్లో ట్రావెల్ అవుతుంది. ఈక్వేటర్ దగ్గర ఉండే అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్స్. అందుకే ఇండియా 20° నార్త్ లాటిట్యూడ్ దగ్గర ఉంటుంది కాబట్టి మనకి ఇండియాకి వచ్చే మాన్సూనల్ రెయిన్ఫాల్ మీద ఇది ఇంపాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రఫ్లీ నేను అన్నట్టే 30 నుంచి 60 రోజులు మాత్రం దీని లైఫ్ స్పాన్ ఉంటుంది సార్. ఇది స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోండి. వాడు 300 days to 400 days అని ఇస్తూ ఉంటాడు ఆప్షన్స్లో. ఇంపార్టెన్స్ ఫర్ ఇండియా ఏంటంటే ఈ మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ అనేది మాన్సూన్తో డైరెక్ట్ కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే యాక్టివ్ మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ ఉందనుకోండి, మాన్సూన్ బాగా వస్తుంది ఈసారి వచ్చినట్టు. అది సప్రెస్డ్ ఫేజ్ ఉందనుకోండి, మాన్సూన్ వీక్ అయిపోతుంది. ప్లస్ సైక్లోన్స్ ఫార్మేషన్లో కూడా మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ కీ రోల్ ప్లే చేస్తుంది సార్. ట్విన్ సైక్లోన్స్ అని ఫార్మ్ అవుతాయి ఈక్వేటర్కి నార్త్ వైపున, సౌత్ వైపున. వాటిని ట్విన్ సైక్లోన్స్ అంటాం. లేదా ఫ్యుజివారా ఎఫెక్ట్, ఒకే దగ్గర 2 సైక్లోన్ ఫార్మ్ అవుతాయి. లేదా అరేబియన్ సీలో, బే ఆఫ్ బెంగాల్లో ఒక్కొక్కసారి సైక్లోన్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి సైమల్టేనియస్లో. ఇవి ఫార్మ్ అవ్వడానికి మేజర్ కారణం మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్. గుర్తుపెట్టుకోండి సార్, యూపీఎస్సీలో ఈసారి ఫేవరెట్ టాపిక్గా మారచ్చు మెయిన్స్లో. అండ్ ఇంట్రా సీజనల్ వేరియబిలిటీలో ఈ మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ చదవడం వల్ల ఇట్ హెల్ప్స్ వేరియేషన్స్ విత్ ఇన్ మాన్సూన్ మంత్స్. మాన్సూన్స్ ఎప్పుడు ఎక్కువ వర్షాలు క్రియేట్ చేస్తే, ఎప్పుడు తక్కువ క్రియేట్ చేస్తే అనేది మనం మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ సెగ్మెంట్ మీద డిపెండ్ అయ్యి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా ఐఎండీ కూడా ఈ మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ మోడల్స్ని చూస్తూ ప్రిడిక్ట్ చేస్తూ ఉంది. అండ్ ఎల్నినో ఇంటరాక్షన్లో, ఎల్నినో వస్తే జనరల్గా ఇండియాలో వర్షాలు రావు సార్, వర్షాలు తగ్గిపోతాయి. వాకర్ సర్క్యులేషన్ వచ్చినప్పుడేమో వర్షాలు పడతాయి, ఎల్నినో వచ్చినప్పుడు వర్షాలు రావు, డ్రాట్స్ వస్తాయి, లానినా వచ్చినప్పుడు ఫ్లడ్స్ వస్తాయి. కానీ కొన్ని ఎల్నినో సంవత్సరాల్లో కూడా ఇండియాలో డ్రాట్ రాలేదు, వర్షం పడకుండా ఆగలేదు. ఎందుకంటే కెన్ ఎన్హాన్స్ ఈ పర్టిక్యులర్ మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ తన యొక్క కన్వెక్టివ్ ఫేజ్ని తీసుకొచ్చింది. అంటే అక్కడి నుంచి వర్షాలు రాకపోయినా, మాన్సూన్ ఫెయిల్ అయినా ఈ మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ ట్రిగ్గర్ చేసి తన యొక్క కన్వెక్టివ్ నేచర్తోనే ఇండియాలో వర్షాలు క్రియేట్ చేయడం జరిగింది. కెన్ ఎన్హాన్స్ ఆర్ సప్రెస్ ఎల్నినో ఇంపాక్ట్స్. ఎల్నినో ఇంపాక్ట్స్ సప్రెస్ చేసే కెపాసిటీ మనకు మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్కి ఉంది, డిపెండింగ్ అపాన్ ఫేజ్. కన్వెక్టివ్ ఫేజ్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది, సప్రెస్డ్ ఫేజ్ ఉంటే అది పాసిబుల్ అవ్వదు.
అయితే రీసెంట్ రిలివెన్స్ ఏంటి, న్యూస్ పేపర్లో వచ్చింది ఇదంతా ఏంటంటే ఇది 3 సంవత్సరాల నుంచి వస్తుంది. 23లో వచ్చింది, 4లో వచ్చింది, 5లో వచ్చింది. 2023-4లో ఏమైందంటే మనకు మాన్సూన్ డిలే అయింది సార్. అది ఎందుకైందంటే మనకు అక్కడ మ్యాడెన్ జూలియన్ ఆసిలేషన్ ఏదైతే ఉందో దీని యొక్క వీక్ ఫేజ్ ఉండడం వల్ల మనకి మాన్సూన్ అనేది డిలే అయింది. కానీ 2025లో మాన్సూన్ ఎర్లీ రావడానికి మ్యాడెన్ జూలియన్ ఆసిలేషన్ యాక్టివ్ ఫేజే కారణం. అండ్ ఐఎండి ఈజ్ యూజింగ్, నేను ఇందాక చెప్పినట్టు ఈ మ్యాడెన్ జూలియన్ ఆసిలేషన్ మోడల్స్ని యూజ్ చేస్తూ మన యొక్క మాన్సూన్ మోడల్స్ని డిరైవ్ చేసి మాన్సూన్ రెయిన్ఫాల్ ప్యాటర్న్ని ప్రిడిక్ట్ చేయడానికి ఐఎండి ఈజ్ రీడింగ్ దిస్ మ్యాడెన్ జూలియన్ ఆసిలేషన్ ఎట్ వెరీ వాస్ట్ రేట్. అందుకే దిస్ హ్యాస్ బికమ్ ద హాట్స్పాట్ ఫర్ యూపీఎస్సీ. ఛాన్సెస్ ఆర్ వెరీ గ్రేట్ దట్ క్వశ్చన్ వుడ్ బి కమింగ్. మరి ఇక్కడ నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మ్యాడెన్ జూలియన్ ఆసిలేషన్. ఇట్ ఈస్ ఎ వెస్ట్వర్డ్ మూవింగ్ డిస్టర్బెన్స్ ఇన్ ద మిడ్ లాటిట్యూడ్ రీజన్. కరెక్టా కాదా మీరు చెప్పాలి. ఇట్ ప్లేస్ ఎ రోల్ ఇన్ మాడ్యులేటింగ్ మాన్సూన్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా. ఇట్ కంప్లీట్స్ వన్ సైకిల్ ఎవ్రీ 30 to 60 days. కింద వాటికి సంబంధించిన కోడింగ్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ యొక్క కోడ్ని చూస్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలపండి. మరి ఇట్లాంటి మ్యాడెన్ జూలియన్ ఆసిలేషన్ నుంచి మెయిన్స్ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది అంటే దాని టెక్నికాలిటీ అడుగుతాడు. వాట్ ఈజ్ మ్యాడెన్ జూలియన్ ఆసిలేషన్? మీరు ఆ టెక్నికాలిటీ రాయాల్సి ఉంటుంది. డిస్కస్ ఇట్స్ రోల్ ఇన్ మాడ్యులేటింగ్ the Indian monsoon and tropical cyclone activity in Indian Ocean region. So this is all about the Madden Julian oscillation and its impact on Indian monsoon. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఛానల్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ ద కంటిన్యూస్ నోటిఫికేషన్స్. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.